హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇదైతే హిందీ దివస్ సందర్భంగా, అంటే సెప్టెంబర్ 14 హిందీ దివస్ కాకినాడలోని విద్యుత్ నగర్లో హిందీకి సంబంధించినటువంటి పోటీలు అనేవి నిర్వహించారండి. దాంట్లో భాగంగానే డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇంకా ఎస్సే రైటింగ్, ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగిందనమాట. దానికోసం నేను మా పెద్ద పాపని తీసుకొని కాకినాడ వెళ్ళాను. అది సండే రోజు, అంటే సెప్టెంబర్ 15వ తారీఖున ఈ పోటీలు నిర్వహించడం అనేది జరిగింది. దానికోసం అని చెప్పి నేను మా పాపని తీసుకొని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాను. కొంచెం అవన్నీ అట్మాస్ఫియర్ అన్నీ చూస్తుంది కదా అని చెప్పి. సో అక్కడికైతే నేను ఊహించలేదండి, చాలామంది వచ్చారు. అక్కడి నుంచి జిల్లాలో ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఎక్కువగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి కొన్ని ఫేమస్ స్కూల్స్ నుంచి అయితే ఎక్కువ మంది విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు, ఇంకా వారి తల్లిదండ్రులు అనేది ఎక్కువ మందిలో హాజరవ్వడం జరిగింది. స్టార్టింగ్ అయితే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరిగిందండి. 9 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ నాకు బస్సు దొరకడం లేట్ అవ్వడం వల్ల నేను వెళ్ళేటప్పటికే 9:30 అలా అయిపోయిందండి. సో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లేట్గా మా పాప స్టార్ట్ చేసింది. ఒక 10 minutes మాత్రమే వాళ్ళు టైం ఇచ్చారు. సో ఆ 10 minutesలో తను నేర్చుకున్నది ఏదో తను రాసి ఇచ్చేసింది అనమాట. తర్వాత కొంచెం గ్యాప్ ఉంటే మధ్యలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ చిన్నారులు అనేటువంటి వారు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు మొమెంటోలతో సత్కరించడం జరిగిందనమాట అండి. సో తర్వాత అయితే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగిందని. ఇదైతే ఎలక్యూషన్ అండి. रामायण में हमने देखा है दिया अंधकार को मिटाने का प्रतीक है। आप सभी ने देखा होगा कि रामायण से सभी को बहुत पसंद है। राम जी, सीता जी, हम सब ने उनको बहुत प्रेम भी दिया है। हमने रामायण से काफी सारी चीजें भी सीखी है कि हमें मित्रता रखनी चाहिए और क्षमा भाव हमेशा रखना चाहिए। होली है, होली हम क्यों मनाते हैं? होली रंगों का त्योहार है। रंग ये प्रतीक होते हैं कि जब हमारे अंदर जितनी भी बुराइयां हैं, हम होली के त्योहार से उन सभी को मिटा के नए रंगों से अपने जीवन को भरते हैं। ये होली की महत्वता है। हम ईद क्यों मनाते हैं? ईद हम चांद को देख के मनाते हैं। मुस्लिम ईद को सबसे बड़ा पर्व मानते हैं। लेकिन आजकल आपने देखा होगा कि इन सांस्कृतिक त्योहार बहुत कम हो चुके हैं। हम सांस्कृतिक त्योहार इतने नहीं मनाते, जितने कि हैप्पी फादर्स डे, हैप्पी मदर्स डे मनाते हैं। ये सब कहाँ से आया? ये सब विदेशी मान्यताएं हैं जो हम हमारे यहाँ मनाना शुरू कर चुके हैं। हमारे सांस्कृतिक त्योहार कहाँ गए? हम क्या मनाया करते हैं? मैं कक्षा 7वीं में पढ़ती हूँ। आज मैं आप सभी को अपने गांव के बारे में बताना चाहूँगी। मेरे गांव का नाम देवघर है। देवघर झारखंड राज्य में एक छोटा सा गांव है। देवघर जो हिंदी यानी देव और
ఎలక్యూషన్ కాంపిటీషన్లో మా పాప కూడా పార్టిసిపేట్ చేసిందండి. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఎక్కువగా ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా హిందీ మదర్ టంగ్గా కలిగిన వాళ్ళు అనమాట అండి. సో దానివల్ల వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా వాళ్ళు స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. సో తర్వాత అయితే ఆ కార్యక్రమం నిర్వహించడంలో హెల్ప్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఒక మేడం అయితే కాంపిటీషన్స్ నిర్వహించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మాకు చక్కగా వివరించడం జరిగిందండి. దాన్ని ఎలా ప్రజెంట్ చేశారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా ఉన్నాయి, దీన్ని వ్యాసరచనగా చెప్పడం, వాయిస్ మాడ్యులేషన్, ప్రజెంటేషన్, ఈజీగా అప్పుడున్న డ్రాయింగ్ ఎలా వేశారు, కలరింగ్ చేశారా, అశోక వీల్లో 24 స్టోర్స్ వచ్చాయా లేదా, ప్రతి మ్యాక్యులర్ పాయింట్ని కూడా డ్రాయింగ్లో చూశారు. మ్యాప్ పాయింటింగ్, కొంతమంది హిందీ స్పోకెన్ కూడా పెట్టేశారు, మళ్ళీ అఫీషియల్ లాంగ్వేజెస్ పెట్టాలి. ఫైనల్గా ఈ కాంపిటీషన్కి వెళ్ళినందుకు గాను మా పాపకైతే జూనియర్స్ డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి. చివరిగా విజేతలందరికీ బహుమతి ప్రదానం అనేది జరిగిందనమాట అండి. సో ఇంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.